తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. అయితే ఈ సినిమాకి ముందుగా అందరూ అనుకుంది దేవిశ్రీ ప్రసాద్ని మ్యూజిక్ డైరెక్టర్గా అనుకున్నారు దూకుడుకి. అయితే ఒక కొత్త కుర్రాడు దానికంటే ముందే, అంటే ప్రాజెక్టు ఫైనల్ కాకముందే వచ్చిపోతూ శ్రీనివేట్ల గారిని టీంని కలుస్తా పోతూ వస్తూ ఉన్నాడు. సో ఫైనల్గా దేవిశ్రీ ప్రసాద్ గారు కాకుండా ఆ కొత్త కుర్రాడికి ఛాన్స్ ఇచ్చారు. ఆ కొత్త కుర్రాడు ఎవరు, ఆ డిసిషన్ ఎలా జరిగింది, మీ నోటితో చెప్పండి. అంటే యాక్చువల్గా తమ్మన్ను నాకు నల్లమల బుజ్జి గారి దగ్గర అలా పరిచయం. అదే వెంకటేష్ బాబు సినిమాకి ఏదో చేద్దామని అనుకున్నారు కొన్నాళ్ళ క్రితం. అప్పుడు అదేదో అవకాశం రాకపోతే నేను ఆయనతో టచ్లో ఉంటూ ఉండేవాడిని. తమతో టచ్తో నాదేదో సినిమా డైరెక్షన్ దానికోసం మంచి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుందామని అప్పుడు తమనే మ్యూజిక్ అని అనుకుంటుండేవాడు మీ సినిమా, మా సినిమాకి. అయితే అనుకోకుండా మా రెడీలు ఇవన్నీ సూపర్ డూపర్ హిట్లు అయ్యి రైటర్గా అవకాశాలు ఎక్కువ రావటం మొదలైంది. సరే ఏదో రెండు పడవల మీద కాలు పెట్టి వెళ్ళకుండా ఒకటి ఫోకస్గా వెళ్దామని చెప్పి రైటింగ్ సైడ్ ఉన్నాను. ఆ టైంలో నేను శ్రీనివేట్ల గారిని పరిచయం చేశాను అనమాట. ఒకసారి మధ్య చెన్నై వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే ఒకసారి శ్రీను గారిని కల్పిస్తారా అని అంటే అలా నేను కల్పించడం జరిగింది. అప్పుడు తను ఏదో ఒక ఆల్బమ్ చేశాడు, తమిళ ఆల్బమ్. ఆ ఆల్బమ్ వినిపించాడు, దాంట్లో సమంత హీరోయిన్. ఓకే, ఆల్బమ్ ఆ సినిమా ఏదో అదర్వం ఆస్కార్ ఫిలిమ్స్ వాళ్ళు ఎవరో చేసింది. ఓకే, ఫస్ట్ సినిమా చిన్న వీళ్ళతో అప్పుడు ఫస్ట్ ఫిలిం సమంత. ఓకే, చేస్తే ఆ సినిమా మ్యూజిక్ చాలా బాగుంటుంది. అది విని సీన్ గారు బాగుంది, డెఫినెట్గా కమింగ్ మూవీస్లో ఏదో ఒక దాంట్లో నేను చెప్తానన్నారు. కానీ 1 or 2 మూవీస్ కుదరలా. మా దేవి గారితోనే మాకు కాంబినేషన్, మంచి హిట్ కాంబినేషన్ అవటం వల్ల రెడీ కింగ్, నమ్మ వెంకటేశ్ వరకు ఆయనతోనే ట్రావెల్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత ఆయన కంటిన్యూస్గా డెడికేటెడ్గా ఈ సినిమాకి మ్యూజిక్కి 1 year ఉంటే 1 year మాతో ట్రావెల్ అయ్యే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేది మేము అనుకున్నాం. ఇంకా ఫస్ట్ టైం బాబుతో అసలు ఫుల్ లెంత్ ఆల్బమ్ ఇవ్వాలి. మేము అది సీను గారు మొదటి నుండి ఫిక్స్ అయ్యి ఉన్నారనమాట. ఇదైతే ఫ్రెష్ సౌండింగ్ కావాలి, కొత్తగా ఉండాలి అని. అలా ఒకసారి తమకి 2 సిచ్యువేషన్లు ఇచ్చి నువ్వు తీసుకురా, జెన్యున్గా బాగుంటే నేను మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి నిన్ను రికమెండ్ చేస్తాను. సో 2 సిచ్యువేషన్లు, ఈ దూకుడు సాంగ్ ఒకటి గురువారం మార్చాడు, 2 బ్లాక్ బస్టర్లు. అసలు ఆయన చాలా బాగా చేసుకుని వచ్చాడు. సీను గారు విన్న వెంటనే ఎగ్జైట్ అయ్యి అప్పటికప్పుడే నాకు ఫోన్ చేసి ఒకసారి అర్జెంటుగా రాకపోయినా నాకు వినిపించారు. సార్ అదిరిపోయినాయి సార్, మనం అనుకున్న దానికి ఇంట్రొడక్షన్ పడితే అది సౌండింగ్ చాలా ఫ్రెష్గా ఉంది. అదే బాబుకి అంటే మా ప్రొడ్యూసర్స్ కూడా వినిపించాను, వాళ్ళకి నచ్చింది. సో ఇక మనం డెసిషన్ తీసేసుకుంటున్నాం, బాబు కూడా ఓకే అంటే వెళ్ళిపోతాం. ఆయన కూడా వినేసి సూపర్ అన్నారు సార్. ఇంకా డైరెక్టర్ బాగా హార్డ్గా బిలీవ్ చేస్తారంటే. సో అలా ఓకే అన్న తర్వాత ఇంకా అనౌన్స్ చేయడం. అంతేకాకుండా ఆయన మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ బిజినెస్ మెన్కి కూడా ఆయన్ని చేశారు. 2 బ్యాక్ టు బ్యాక్, అంటే 100 days గ్యాప్లోనే రిలీజ్ అయినాయి. 2 బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్. మాదైతే 6 సాంగ్లు ఆ టైంలో బాగా ట్రెండ్ అయినాయి. అంటే ఆల్బమ్ మొత్తం సూపర్ హిట్ సార్. అయితే ఒక చిన్న డౌట్ సార్, తమన్ గారిని, అంటే అప్పుడు అసలు తమన్ కూడా కాదు పేరు, సాయి అనుకుంటాను. సాయి అనే ఒక కుర్రాడిని మహేష్ బాబు గారు ఫైనల్ చేసేటప్పటికి నాకు తెలిసి బృందావనం కూడా పూర్తి స్థాయిలో రిలీజ్ అయ్యిందో అవలేదండి. కలేజాతో పాటు అది రిలీజ్ అయినట్టుంది. బట్ కిక్, బృందావనం డిస్కషన్స్లో ఉండటం ఏదో ఉంది, మేము ఫైనలైజ్ చేసాం. సో ఆ టైంకి ఆ ప్రాజెక్ట్ చేతిలో ఉన్నా కానీ అతని పూర్తి స్థాయి స్టామినా ఏందనేది ఎవరికి తెలియదు. మహేష్ బాబు గారు లాంటి ఒక పెద్ద స్టారు ఒక కొత్త కుర్రాడిని నమ్మి ఇచ్చేయడం ఛాన్స్, ఒక 2 పాటలని ఆ క్షణంలో డిసిషన్ తీసుకోవడం ఎలా జరిగింది? ఆయనకి యాక్చువల్గా ఏంటంటే ఆయన టాలెంట్ని బాగా గుర్తుపడతాడండి సార్. అందులో ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అది. అలా చాలామందిని ఈవెన్ మీరు గమనిస్తే బిజినెస్ మ్యాన్ తర్వాత ఒక సినిమా చేసిన డైరెక్టర్కి, కొత్త బంగారు లోకం డైరెక్టర్కి సీతం వాకిట్లో సిరిమల్లి చెట్టు అవకాశం ఇచ్చారు. సో ఆయన స్ట్రాంగ్గా అదేం లేదు, మంచి టాలెంటెడ్ అంటే ఆయన ఇమీడియట్గా ఈవెన్ మిర్చి చేసిన వెంటనే ఇమీడియట్గా శ్రీమంతుడు కూడా చేశారు కదా సార్ ఆయన. అవును. సో జనరల్గా అప్పటికి ఏంటంటే హీరోలు అందరూ 5-6 సినిమాలు చేస్తే కానీ, 5-6 సినిమాలు చేసి పెద్ద బ్లాక్ బస్టర్లు ఇస్తే కానీ అవకాశం ఇస్తూ ఉండేవారు కదా. కానీ ఆయన ట్రెండ్ మార్చి ఒక సినిమా హిట్ ఇస్తే 2వ సినిమాకి అవకాశం ఇచ్చారు. 2-3 డైరెక్టర్లు చేశారు అలాగా సార్. అండ్ అసలు మీ కథల విషయంలో కానీ మీరు కానీ శ్రీనివేట్ల గారు కానీ కోన వెంకట గారు మీ ముగ్గురు కానీ కలిస్తే
బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేర్లని సినిమాని ఇప్పుడు దాకా లేదు, అద్భుతంగా వస్తుంది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ సినిమా నిలబెట్టేస్తుంది. సో దూకుడు విషయానికి వచ్చేటికే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ క్రియేషన్ ఎలా, ఆ ప్రాసెస్, ఆ డిసిషన్ ఎలా జరిగింది? అంటే ఎలాగో ఈ సినిమా యాక్చువల్గా చెప్పాలంటే శ్రీను గారు ఎప్పుడు కథ కూడా సెట్ అయిపోయిన తర్వాత ఆయన వరీడ్గా ఉండేవారు కాదు. కథ అంతా సెట్ అయింది, బాబుకి కూడా నచ్చేసింది కథ. కానీ మన స్టైల్ ఇప్పుడు మనం రెడీలో ఒకలాగా చేసాం, కింగ్లో బ్రహ్మానందం క్యారెక్టర్ ఒకలాగా. ఇప్పుడు దీంట్లో ఏమన్నా వస్తుందా అంటే నేను ఏదో ఒకటి ఆలోచిస్తానులేండి సెకండ్ హాఫ్కి అని అంటుండాలి. తర్వాత ఆయన లేదు ఫస్ట్ హాఫ్లోనే ఏదన్నా ఒకటి థింక్ చేయండి అని చెప్పారు. మేము ఫస్ట్ హాఫ్ మొత్తం కథ చెప్పినప్పుడు ఏదన్నా ఒకటి అనుకుంటాను అంటే నాకు హెల్ప్ఫుల్గా శ్రీధర్ సిపన్ అని ఇంకో రైటర్ కూడా ఉన్నారు. మేము ఇద్దరం కలిసి ఒక వారం రోజులు కూర్చుని సార్ ఇలా రియాలిటీ షో అని చెప్పి, అంటే అది థాట్ కొత్తగా ఉంది కానీ ఆ రోజుకి ఇంకా మనకి బిగ్ బాస్లు ఇవన్నీ లేదు, ఓన్లీ న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయి. శిల్పా శెట్టి ఇది లండన్ షోలో గెలిచిందని. సో దాన్ని తీసుకుని మేము ఉదాహరణగా ఆ ట్రాక్ వెళ్ళటం జరిగిందండి. అది విన్న వెంటనే ఆయన ఎగ్జైట్ అయ్యారు, చాలా బాగుంది, మనం 3-4 రోజులు కూర్చొని దీన్ని క్లారిటీగా అనుకుందాం అన్నారు. ఇక మొత్తం అల్లి చేసాం. తర్వాత మన కోనా గారు కూడా వచ్చారు. ఇక అక్కడ మేమందరం కలిసి ఇంకా దాన్ని ఫుల్ లెంత్గా పద్మశ్రీ క్యారెక్టర్ చేయటం బాగా ఎంజాయ్ చేసాం ఆ క్యారెక్టర్ చేసినప్పుడు. సో అది తర్వాత సెకండ్ హాఫ్కి ఏంటంటే ఎంఎస్ గారితో అసలు ఎంఎస్ నారాయణ గారు మా కథలో లేరు, ముందు కథ చెప్పినప్పుడు కూడా లేరు, ఫైనల్ చేసుకున్న క్యారెక్టరే లేదు. అయితే అలా ట్రావెల్ అవుతుండగా మధ్యలో స్ట్రైక్ వచ్చింది. స్ట్రైక్ వస్తే సరే ఆ టైంలో ఎక్కడో ఒకళ్ళు మీరు సెకండ్ హాఫ్లో భలే క్యారెక్టర్ దింపుతారండి, బ్రహ్మానందం రెడీలో భలే చేశారు, ఇక్కడ దుబాయ్ సీన్లో సల్మాన్ రాజ్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో హైలైట్ అయింది, అలా భలే గమ్మత్తుగా భలే ఏదో క్యారెక్టర్తో లేపి సినిమా డిప్ అవుతున్నప్పుడు మీరు ఇచ్చేస్తారు అది ఇదని అంటే మరి జనాలు కొంచెం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇలాంటిదని. నేను ఫస్ట్ ఓకే, ఆయన కూడా ఏంటంటే ఎంఎస్ గారు మా సినిమాల్లో అంతకుముందు చేసిన దుబాయ్ సీన్ సినిమాలో సల్మాన్ రాజ్ క్యారెక్టర్ బాగా పిలింది, చిన్న క్యారెక్టర్ చేసిన రెడీలో కూడా బాగా పిలింది, ఆయన సొంతంలో చాలా పేరు వచ్చింది ఆయనకి. సో ఏదన్నా చేద్దాం, మంచి నటుడు అని అంటే అప్పుడు నేను ఈ ట్రాక్ ఆలోచించుకుని వెళ్ళి చెప్పడం జరిగింది. ఆయన ఎగ్జైట్ అయ్యారు, సీన్ గారు ఎగ్జైట్ అయ్యి సరే ముందు మనం కంప్లీట్గా, ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా చెప్తే అందరూ కొంచెం జర్క్గా ఫీల్ అవుతారు, మనం దీన్ని ప్రాపర్గా కథలో అల్లి చెప్దామని అసలు అంత కూర్చుని అల్లి అప్పుడు ఫైనల్గా మహేష్ బాబు గారికి వెళ్ళి చెప్పాం. ఆయన బాగా ఎంజాయ్ చేశాడు. సార్ అయితే ఎంఎస్ నాయుడు గారి క్యారెక్టర్తో ఒక స్టోరీ లాగా చేస్తారు. స్టార్ హీరోలు అందరి సినిమాల నుంచి మగధీర కానీ, యమదొంగ కానీ ఇవన్నీ తీసుకొని బాలకృష్ణ గారిది సింహ కానీ, సో అది కొంచెం ఏమన్నా భూమిభంగ అవద్దేమో, ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అంటే 100% ఆ రిస్క్ ఉంటుందండి. వేరే హీరోలు మీరు ఆలోచించారా? ఆలోచించాను కానీ అది మహేష్ బాబు గారు అలాంటి ఇమిటేషన్ చేస్తాం, అలా చేస్తే ఇబ్బంది అవుతుంది. కానీ ఒక కమెడియన్ చేస్తున్నప్పుడు